పండుగలో మనం ప్రార్థించిన కారణాన యుద్ధం ఆగిపోయింది, శాంతి. దేవుడు ఒక అద్భుతం చేయాలని మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం. ఒక 2-3 ప్రార్థనా పనులు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన ఆసక్తి కలిగిన దైవజనులు ముందుకు వచ్చి చెప్పబోతున్న ఒక్కొక్క అంశం వరకు మాత్రమే, మీకు 2 నిమిషాలు మాత్రమే ఇవ్వబడుతున్నది. ఈ సమయంలో ప్రభా వరంగల్, హనుమకొండ, కాజుపేట, శ్రీనగర పట్టణంలో ప్రభా నైనా మరి ఎంతో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం వరంగల్ జిల్లాలో, హనుమకొండ జిల్లాలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాము. ఇది ప్రతి సంవత్సరం పునరుద్ధాన పండుగకు ముందు రోజు యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి ట్రాఫిక్ అంతరాయం చేయకుండా చేస్తున్నటువంటి ఒక మంచి ఇది ఈ సిబిసి గ్రౌండ్స్లో చేరి అందరం కలిసి ప్రార్థన చేస్తాం. దేశ క్షేమం కొరకు, సమాధానం కొరకు, రాష్ట్రాల అభివృద్ధి కొరకు మేమందరం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన అనంతరం అందరికీ వచ్చిన వారికి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తాం. ఆ బ్రేక్ఫాస్ట్ చేసి ప్రతి ఒక్కరు వెళ్తారు. మళ్ళీ ఇదే గ్రౌండ్లో రేపు రాత్రి యునైటెడ్ ఈస్టర్ ఆరాధన ఆరాధనలు కూడా మద్దతు అవుతారు. సాక్షి టీవీకి, మరి ఇక్కడ ఉన్నటువంటి 99 టీవీకి, ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీరు చక్కగా కవరేజ్ చేస్తున్నారు. మీకు, మీ బృందానికి మా అభినందనలు. క్రైస్తవ సమాజం చేస్తున్న కార్యక్రమాలను మీరు రిపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. వరంగల్ జిల్లాలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు, కురియన్ గారు, చైర్మన్గా నేను బిషప్ ఐజక్ కామెరా, మరి మాతో కలిసి కమిటీ వారందరూ శ్రీనగర పట్టణాల్లో ఉన్న క్రైస్తవ యవనస్తులు, యవనస్తురాళ్ళు, పెద్దలు, స్త్రీలు, పురుషులందరూ కూడా వేలాది సంఖ్యలో ఒకవైపు వరంగల్ మన్నా చర్చ్ నుండి, మరొక వైపు రంగశాయిపేట నుండి, మరొక వైపు వరంగల్ నుండి, మరొక వైపు అసిల్పర్తి నుండి, ముఖ్యంగా కాజీపేట నుండి ఈ యొక్క ప్రజలందరూ కూడా తరలి వరంగల్ మన మిషన్ హాస్పిటల్, చారిత్రాత్మకమైన హాస్పిటల్, ఈ యొక్క ప్రెమిసెస్ లో అద్భుతమైన కూడిక ఏర్పాటు జరిగింది. దీని ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ ప్రజల క్షేమం కొరకు మేము ప్రార్థిస్తాం. మన దేశ ప్రధానమంత్రి గారు, మరి మంత్రివర్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు శాంతి భద్రతలతో, మత సామరస్యములతో మన దేశం సస్యశ్యామలముగా, సమాధానముగా ఉండాలని మేము ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, క్రైస్తవులు ఎప్పుడు కూడా ఐక్యతతో ముందుకు వెళ్ళేవారు కనుక క్రైస్తవులను ప్రభుత్వాలు కూడా పట్టించుకొని కావలసిన న్యాయం జరిగిస్తూ ప్రతి విషయంలో క్రైస్తవులకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి ఆ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా శుభాలు అందిస్తున్నాం. ఆ ఈస్టర్ పునరుత్థాన పండుగ శుభాలు అందిస్తున్నాం. దేవుడు ఇచ్చాడు. క్రైస్తవ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా మేము మరి పనిచేస్తూ ఉన్నాం. క్రైస్తవ రక్షణ సమితి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క శ్రేయస్సు కోరి క్రైస్తవుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ క్రైస్తవ రక్షణ సమితి. మరి మొన్నటి దినమున హైదరాబాద్లో 1వ తారీఖున మన సోమాజిపేట ప్రెస్ క్లబ్లో కూడా ఈ విషయమై మరి మొన్న లాస్ట్ మంత్ 24వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో యేసుక్రీస్తును నమ్ముకున్న ఎస్సీలకు మరి ఎస్సీ హోదాను తీసేసి అట్రాసిటీ హక్కులను తీసేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా మరి 1వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఈ విషయాన్ని తెలియపరిచాం. ఈరోజు ఐసీటీలో ఉన్న మరి హనుమకొండ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఈ సందర్భంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి సెంట్రల్ గవర్నమెంట్కు మేము తెలియపరుస్తున్న విషయం ఏంటంటే క్రైస్తవులను ఓటు బ్యాంకులుగా వాడుకోకుండా క్రైస్తవుల యొక్క మనోభావాలను మరి గుర్తించి ఎస్సీలు యేసు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన వారు ఓటేషన్లు కాదు, వారికి ఉండబడినటువంటి దళిత హక్కులను ఖచ్చితంగా కాపాడడానికి మరి కోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి
మరి వారి మనోభావాలను కాపాడాలని చెప్పేసి తెలియపరుస్తూ నా బిషప్ డాక్టర్ జాన్ ఇర్మియా, నేను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి క్రైస్తవ హక్కుల నిమిత్తమై ఉద్యమంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుడు మరి క్రైస్తవులందరినీ దీవించునుగాక, ఈస్టర్ శుభాలు కలగజేయునుగాక, భారతదేశాన్ని దీవించునుగాక. రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల హక్కుల రక్షణ సమితి కమిటీలో నేను రెండు రాష్ట్రాల సెక్రటరీ, నేను ఆర్గనైజ్ సెక్రటరీ. ఎందుకంటే ఇప్పుడు మన క్రైస్తవుల కోసం మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఇలా వేరే అంటే మనకి, ఎందుకంటే అందరూ ఐక్యత ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఈ మనకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆ యొక్క దాన్ని నిషేధించాలంటే మనం అందరం ప్రతి ఒక్కరు గొంతుకై ప్రతి ఒక్కరు మన క్రైస్తవులందరూ మెసేజ్ ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఎందుకంటే వెనుకకు పోకుండా ప్రతి ఒక్కరు, ఎందుకంటే మాట్లాడితే ఏమవుతుందో అనే భావం లేకుండా అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఆ గొంతును లేవనెత్తితే మన క్రైస్తవుల వాళ్ళందరికీ బలము, మాకు కూడా మీ సపోర్ట్ మాకు దొరుకుతుంది. కాబట్టి మీకు ఇంకా మేము ముందుకు పోయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకోసం మేము పోరాడడానికి మేము శతవిధాలా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము, ఇంకా ప్రయత్నిస్తాము. మీరు మాకు కావాల్సింది ఏంటంటే మీ సపోర్టు, మీ ప్రేమ, మీ ప్రార్థన మాకు అవసరం. కాబట్టి ఇది ఎంత దూరమైనా మేము ముందుకుండి అన్నగారు పెద్దవారి సమక్షంలో బిషప్ జన్ని ఇమ్మయ్య గారు వారి అధ్యక్షతతోటి మేము ఎంతటిదైనా మేము ఎదిరిస్తాం. దానికోసం మేము ముందుంటాం. ఈ సమయానికి మేము పూర్తి సహకారం ఇస్తాం.